హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో వచ్చేసానండి. అదే మీ తమిళలో చూసే ఉంటారు. ఊటీ కూనూర్ జర్నీ అండి. మా ఎక్స్పీరియన్సెస్, ఊటీ కూనూర్ ఎక్స్పీరియన్సెస్, మేము ఏ ప్లేసెస్ చూసాము, ఏ ప్లేసెస్ కవర్ చేసాము, ఆ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ది వీడియో. మా జర్నీ వచ్చేసి కాచిగూడ నుంచి స్టార్ట్ అయిందండి. మేము కాచిగూడ నుంచి మైసూర్కి ట్రైన్ బుక్ చేసుకున్నాం. ఈ ట్రైన్ ప్రతిరోజు కాచిగూడ నుంచి 7:05కి బయలుదేరుతుంది సాయంత్రం. నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కి దించుతుంది. సో ఎర్లీ మార్నింగ్ 10:30కి దించిన తర్వాత మేము అక్కడే ఒక క్యాబ్ బుక్ చేసేసుకొని స్టేషన్లోని, రైల్వే స్టేషన్లో క్యాబ్ సర్వీసెస్ ఉంటే క్యాబ్ బుక్ చేసుకొని ఊటీకి బయలుదేరామండి. ఆన్ ద వే టు మనకు ఊటీలో మనకు 2 ఫారెస్ట్లు ఉంటాయండి. ఒకటి బందీపుర, నెక్స్ట్ మధుమలై ఫారెస్ట్. బందీపుర ఫారెస్ట్ వచ్చేసి కర్ణాటక స్టేట్ కిందకి వస్తుంది. మధుమలై ఫారెస్ట్ వచ్చేసేసి స్టేట్ ఆఫ్ తమిళనాడు. సో మనం మధుమలై ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నామండి. సో ఈ ఫారెస్ట్లో మాత్రం మనకైతే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అంటారు. ఇందులో మాత్రం చాలా చాలా ఎనిమల్స్ కనిపించాయి ఆన్ ద వేలో. లైక్ ఎలిఫెంట్, పీకాక్, చాలా డియర్స్ కనిపించాయి అండ్ మంకీస్ యాజ్ యూజువల్గా. సో ఇట్స్ వెరీ ఫన్ జర్నీ. మధుమలై ఫారెస్ట్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనుకున్నాం కదండి. ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి మనం వెళ్ళి చూడాలనుకుంటే మన ఈ క్యాబ్స్ వెళ్ళవు. సో అక్కడ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు వాళ్ళ వెహికల్స్ ఉంటాయి, జీప్స్ ఉంటాయి. ఆ జీప్స్లో మాత్రమే మనం వెళ్ళడానికి అలౌడ్ ఉంది. సో మీరు ఇన్ కేస్ వెళ్ళాలి అనుకుంటే ఇట్లా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ చూడాలి అనుకుంటే ఇట్లా ఇక్కడ ఆగి ఆ వెహికల్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఊటీ వెదర్ అన్ప్రెడిక్టబుల్ అండి. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు చల్లగా ఉంటుందో తెలియదు. సో చూస్తున్నారు కదా, ఆన్ ద వే ఊటీ నియర్ బై రాగానే వర్షం పడుతుంది అండ్ ఇట్స్ వెరీ ఫాగ్తో మొత్తం కొండలని కప్పేసి ఉన్నాయి. ఇట్స్ వెరీ 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 గుడ్ యూనిక్ ఎక్స్పీరియన్స్. మేము మార్నింగ్ అరౌండ్ 11 o'clockకి బయలుదేరామండి. మైసూర్ నుంచి వెళ్ళి ఊటీకి అరౌండ్ 5.5 hours జర్నీ అయితే పట్టింది. మధ్యలో మేము ఆగాము, కొంచెం ఫుడ్ తీసుకున్నాము, పిల్లలు బాత్రూమ్ ఉంటే ఆగాము. సో 5.5 hours అయితే జర్నీ పట్టింది. మేము చేరుకునేసరికి అరౌండ్ 4:35 అయిందండి. మేము తీసుకున్న హోటల్ వచ్చేసి హోటల్ గ్రీన్ యాపిల్ రెసిడెన్సీ. ఇది నియర్ టు బస్ స్టాప్, రైల్వే స్టేషన్ ఉందని చెప్పి తీసుకున్నాను. బట్ కాకపోతే ఇదే రేంజ్లో, నేను తీసుకున్న ప్రైస్ రేంజ్లోనే కొంచెం దూరం కూడా దొరుకుతాయి బెస్ట్ హోటల్స్. తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తే తెలిసింది. బట్ ఓకే, ఈ హోటల్ వచ్చేసి నాట్ టూ గుడ్, నాట్ టూ బ్యాడ్. సో హోటల్లో ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసేసి ఊటీ లేక్ బయలుదేరామండి. ఊటీ లేక్లో బోటింగ్ అండ్ నియర్ బై వచ్చేసేసి టాయ్ ట్రైన్ ఉంటుంది. తర్వాత అక్కడ మనకు కొన్ని హార్సెస్ కూడా ఉంటాయి ఫోటోలు దిగడానికి, ఫోటోలు దిగడానికి. ఈ ఫన్ యాక్టివిటీస్తో మాత్రం కిడ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇలా డే 1 వచ్చేసేసి ఈవినింగ్ మొత్తం ఇక్కడ స్పెండ్ చేసిన తర్వాత నైట్ నియర్ బై రెస్టారెంట్కి వెళ్ళేసేసి ఫుడ్ తినేసేసి ఎర్లీగానే పడుకున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మాకు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సో డే 2 ప్లాన్ ఎలా ఉందో చూసేద్దాం. డే 2లో వచ్చేసేసి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత నియర్ బై రెస్టారెంట్కి వెళ్ళేసేసి, బస్ స్టాండ్ పక్కకి నియర్ బై రెస్టారెంట్ అంటే అక్కడికి వెళ్ళేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయిందండి. ఫస్ట్ మేము వెళ్ళింది మాత్రం టీ ఫ్యాక్టరీకి. ఎర్లీ మార్నింగ్ టీ ఫ్యాక్టరీలో చూసుకున్న తర్వాత అక్కడ కొంచెం షాపింగ్ చేసాము. టీ ఫ్యాక్టరీలో కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు. టీ ఫ్యాక్టరీలో అక్కడ టీ కూడా తాగాము, కొంచెం షాపింగ్ కూడా చేసాము.
వాళ్ళు అక్కడే ప్రిపేర్ చేసిన టీ తీసుకున్నాము. సో ఇట్స్ రియల్లీ నైస్. అరౌండ్ 11:30-12 వరకు టీ ఫ్యాక్టరీలో ఉన్న తర్వాత నెక్స్ట్ మా స్టాప్ వచ్చేసేసి దొడ్డపేట పీక్ అండి. సో దొడ్డపేట పీక్ బయలుదేరుతున్నాము. ఈ దొడ్డపేట పీక్ వచ్చేసేసి సౌత్ ఇండియాలోని వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ అండ్ ఇది వచ్చేసేసి 2637 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ దొడ్డపేట పీక్ అనేది. అండ్ ఇట్ ఈజ్ ఇన్ నీలగిరి మౌంటైన్స్. ఈ దొడ్డపేట పీక్ చూసిన తర్వాత నెక్స్ట్ మేము సిటీలోకి వెళ్ళిపోయి ఇంకా లంచ్ చేసామండి. అరౌండ్ 1:30కి లంచ్ చేసిన తర్వాత నెక్స్ట్ బొటానికల్ గార్డెన్కి వెళ్ళాం. బొటానికల్ గార్డెన్ వచ్చేసి ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ ఫోటోషూట్స్కి కానీ చాలా చాలా బాగుంటుంది. ఊటీలో ఎక్కడ చూసినా ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండి. సో మనకు ప్లాస్టిక్ అనేది అసలు కనిపించదు, చెత్త కూడా అసలు ఏం కనిపించదు, మళ్ళీ నీట్గా ఉంటుంది. సో మనకు వాటర్ వచ్చేసి ప్లాస్టిక్ బాటిల్లో అమ్మరు. ఇన్ కేస్ మనకు వాటర్ కావాలంటే మన ఓన్ బాటిల్స్లోనే వాటర్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం మీరు ఫ్యామిలీతో వెళ్తుంటే ఇట్లా వాటర్కి ఇబ్బంది పడతారేమో, సో ముందే చూసుకోండి. మీ ఓన్ వాటర్ బాటిల్లో మీకు హోటల్లోకి ఇట్లా ఆగితే, రెస్టారెంట్లోకి ఇట్లా ఆగితే అక్కడే మీ వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ చేసుకోవడం బెస్ట్. ఇది వచ్చేసేసి గ్లాస్ హౌస్. ఈ గ్లాస్ హౌస్లో వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి, రోజెస్ ఉంటాయి. చాలా అంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వచ్చేసి మా స్టాప్ గవర్నమెంట్ రోజ్ గార్డెన్. ఈ రోజ్ గార్డెన్లో మనం ఎప్పుడూ చూడని డిఫరెంట్ వెరైటీ ఆఫ్ రోజెస్ ఉంటాయి. ఈ రోజ్ గార్డెన్లో అరౌండ్ మే టైంలో ఒక రోజ్ షో కూడా ఉంటుందంట. ఆ షోలో వెరైటీ ఆఫ్ రోజెస్ అన్నీ మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది.
నెక్స్ట్ రోజ్ గార్డెన్ అయిపోయిన తర్వాత కొంచెం స్నాక్స్ తీసుకొని షూటింగ్ స్పాట్కి వెళ్ళామండి. 9th మైల్ షూటింగ్ స్పాట్కి వెళ్ళాము. యాక్చువల్గా పయక్రా వాటర్ ఫాల్కి వెళ్దామని చెప్పి ప్లాన్ ఉండే, బట్ కాకపోతే పయక్రా వాటర్ ఫాల్ అప్పటికి క్లోజ్ అంట. అందుకే 9th మైల్ షూటింగ్ స్పాట్కి వెళ్ళేసేసి ఆన్ ద వే రిటర్న్లో పైన్ ఫారెస్ట్కి వెళ్ళాము. ఆన్ ద వే బ్యాక్ టు హోటల్ మేము పైన్ ఫారెస్ట్ని కవర్ చేసామండి. పైన్ ఫారెస్ట్ చూసేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 7-7:30 అయింది. సో ఇంకా ఆన్ ద వేలో ఫుడ్ తినేసేద్దామని చెప్పేసి నియర్ బై రెస్టారెంట్ ఉంటే అక్కడ ఫుడ్ తినేసేసి హోటల్కి వెళ్ళిపోయాం. ఇలా మా డే 2 సక్సెస్ఫుల్గా ఎండ్ చేసాం. డే 3లో మేము కూనూరుని కవర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. అందుకోసం కూనూరుకి వెళ్ళడానికి టాయ్ ట్రైన్లో ఎక్కి వెళ్ళాము. టాయ్ ట్రైన్ వచ్చేసేసి ఊటీ నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ అరౌండ్ 9:15కి స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 10:30 వరకు మనం కూనూరులో దిగుతాము. మేము మాట్లాడుకున్న మా క్యాబ్ వాడికి ముందే చెప్పాము. సో మమ్మల్ని కూనూరులో రైల్వే స్టేషన్లో పిక్ చేసుకోమని చెప్పేసి. సో కూనూరులో పిక్ చేసుకున్న తర్వాత మేము ఫస్ట్ వెళ్ళింది సిమ్స్ గార్డెన్. ఊటీ కూనూర్ టాయ్ ట్రైన్ రిలేటెడ్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి మన ఛానల్లో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్. ఈ సిమ్స్ గార్డెన్ కూడా బొటానికల్ గార్డెన్ లాగానే, ఊటీలో బొటానికల్ గార్డెన్ లాగానే వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్, వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. కిడ్స్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తారు ఈ సిమ్స్ పార్క్లో. సిమ్స్ పార్క్ అయిపోయిన తర్వాత మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సింగారా టీ ఎస్టేట్ అండి. ఇక్కడ ఫొటోస్కి దిగడానికి చాలా బాగుంటుంది. తర్వాత అలా కాకుండా మనకు టీ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమైనా కొనాలనుకున్నా కానీ ఇక్కడ కొనుక్కోవచ్చు. రీజనబుల్ ప్రైజెస్లోనే అవైలబుల్ ఉంటాయి. సింగారా టీ ఎస్టేట్ తర్వాత మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసేసి డాల్ఫినోస్ వ్యూ పాయింట్ అండి. అక్కడ వ్యూ మాత్రం ఎక్సలెంట్. మీరు వీడియోస్లో చూస్తున్నట్టు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వ్యూస్ అక్కడ చాలా చాలా బాగున్నాయి. డాల్ఫినోస్ వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత రిటర్న్ టు మైసూర్కి వెళ్ళామండి. వయా ఊటీనే వెళ్ళాలి. కూనూరు నుంచి వెళ్ళినా కానీ ఊటీ టచ్ చేసుకుంటూనే మైసూర్కి వెళ్ళాలి. సో అరౌండ్ 1-1:30కి కూనూరులో ఆగి లంచ్ చేసామండి. రెస్టారెంట్స్ అయితే అంత బాగాలేవు కూనూరులో. సో ప్రిఫర్ మీకు గుడ్ రెస్టారెంట్స్ కావాలంటే ఊటీలో తింటేనే బెస్ట్. ఎందుకంటే మనము మైసూర్కి వెళ్ళాలన్నా కానీ వయా ఊటీనే వెళ్ళాలి. సో రెస్టారెంట్స్లో ఊటీలో తింటే బెస్ట్. కూనూరు అంత బాగాలేవు. నెక్స్ట్ డే వచ్చేసేసి మేము మైసూర్లో కూడా ఉన్నామండి. మైసూర్లో ఏమేమి ప్లేసెస్ చూసాము, ఏమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము దానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇదండి మా ఊటీ కూనూర్ ట్రిప్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్స్లో అడగండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.